గ్రాండ్ కథలు. పిల్లికి గంట కట్టేది ఎవరు? పాపం వెలుక, ఎవరన్నా పిల్లికి గంట కడితే బాగుండు. ఐడియా చాలా బాగుంది, కానీ పిల్లికి గంట కట్టేదెవరు? నేను కట్టలేను, నాకు చాలా భయం. పిల్లికి గంట కట్టేదెవరు అనే కథ కూడా ఇలాగే ఉంటుంది. ఒక పల్లెటూరి పొలంలో ఒక ఎలుకల గుంపు చాలా హాయిగా ఉండేవి. రోజంతా తింటూ ఆడుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా పొలంలో ఉండేవి. కోపం వచ్చి ఆ పొలం యజమాని ఒక గండు పిల్లిని పొలంలోకి తెచ్చాడు. నాకు ఎలకలంటే చాలా ఇష్టం. సో యమ్మీ. ఆ పిల్లి మృదువైన పంజాలతో దొంగచాటుగా తిరిగేది. ఆ తరువాత ఏ ఎలుకైనా ఆహారాన్ని దొంగిలించడానికొస్తే టక్కున పట్టేసేది. ఆ పిల్లి 1-2 ఎలుకల్ని పట్టుకొని గుటుక్కున మింగేసింది. వీటి రుచి చాలా బాగుంది. ఇంకే ఉంది, ఎలుకల జీవితం మారిపోయింది. రోజంతా బిక్కు బిక్కుమంటూ తిండి ఆటలు లేకుండా నక్కి నక్కి ఉండేవి. ఇలా కష్టం ఏర్పడటంతో ఎలుకలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. ఆ ఎలుక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉందా? గుసగుసలు మొదలయ్యాయి. ఎలుకలు వాటికవే చర్చించుకోవటం మొదలుపెట్టాయి. ఒక తెలివైన ఎలుక ఒక ఐడియా ఇచ్చింది. హే, మనం ఆ పిల్లికి గంట కడదాం. అప్పుడు అది ఎక్కడున్నా మనకి తెలుస్తుంది. వెంటనే ఇంకో ఎలుక మెచ్చుకుంటూ అద్భుతమైన ఐడియా అంటూ గంటని ఆ తెలివైన ఎలుకకి ఇచ్చింది. తెలివైన ఎలుక మొహం కంగారుతో మారిపోయింది. ఏయ్, నా వల్ల కాదు, నేను ఈ మధ్య చాలా బిజీ, తెలుసు కదా. అప్పుడొక ముసలి ఎలుక ఇలా అనింది. అయితే ఆ పిల్లికి గంట కట్టేది ఎవరు? అన్నీ ఆ తెలివైన ఎలకలాగే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాయి. నేను చేతగాని వాణ్ణి, నాకు ఇలాంటి పని చేయడం రాదు. ఇంకోటి ఇలా అంది. నా తోక్కి దెబ్బ తగిలింది, ఈసారికి నన్ను వదిలేయండి ప్లీజ్. ఆ తర్వాత ఇంకొకటి. నా వల్ల కాదు, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను వదిలేయండి ప్లీజ్. అలా ఏ ఎలుక ముందుకి రాక ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది. పిల్లికి గంట కట్టేది ఎవరు? మరైతే పిల్లికి గంట ఎవరు కట్టలేదా? లేదు. నువ్వు కట్టగలవా మింటూ? అమ్మో, నేనా? నా వల్ల కాదు. హే, వెనక్కి రా, నేను తమాషాగా అన్నాను.